పరిశుద్ధ గ్రంథం నుండి మనం వాక్యాన్ని చూడక ముందు ఒక విషయాన్ని మాట్లాడుకోబోతున్నాం. ఏంటి అంటే, దేవుడు మనలను తన అవయవములలో ఒక దానిగా నిర్మించి ఉన్నాడు. ఏంటి అని మనం ఈరోజు తెలుసుకొనబోతున్నాం. మనకు తల నుంచి కాళ్ళ వరకు చాలా అవయవములు ఉన్నాయి. అయితే దేవుడు తనను నిర్మించుకున్న అవయవములలో శ్రేష్టమైనదిగా మనల్ని చేసుకున్నాడు. ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుకుందామండి. మైక్లో ఎవరైనా ఒకరు చదవండి. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 10వ వచనం. అరణ్య ప్రదేశములోను ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కను పాపను వలె వాని కాపాడెదను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ఏ విధంగా కాపాడుతున్నాడు అంటే, తన కను పాపను వలె కాపాడుతున్నాడు. మనము ఎంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే, మన యొక్క అవయవములలో మన తలలో కన్ను చాలా సున్నితమైనది కదండి. ఏదైనా ఒక డస్ట్ ఏదైనా వస్తువు ఉంటే ఆటోమేటిక్గా మన కనురెప్పలు అనేవి అవే క్లోజ్ అయిపోతాయి, చాలా సున్నితముగా ఉంటాయి. అయితే దేవుడు మనల్ని ఏ విధంగా కాపాడుతున్నాడు అంటే, కను పాపను కాపాడినట్లు కాపాడు తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. మనల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, తన కను పాపను వలె కాపాడుతున్నాడు. మరొక మాట మనం చదువుకుందాం. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం మనందరం కలిసి చదువుకుందాం. ఎవరైనా ఒక్కరు మైక్లో చదవండి, మిగతా వారు కలిసి చదువుదాం. సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొను దలిచి మిమ్మును దోచుకుని అన్య జనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. గమనించినట్లయితే సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిస్తున్నది ఏంటి అంటే, మిమ్మును ముట్టినవాడు నా కనిగుడ్డును ముట్టినట్లే అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనల్ని ముట్టిన వారు ఎవరిని ముట్టినట్లయితే, మన కనుగుడ్డును ముట్టితే దేవుని కనుగుడ్డును ముట్టినట్టు. మనల్ని ఎవరైనా తాకాలి అంటే మొదటగా ఎవరిని తాకాలి? దేవుని తాకాలి. దేవుడు అంటున్నాడు, నా ప్రియమైనటువంటి వారులారా, మిమ్మల్ని ఎవరైనా ముట్టాలి అంటే మొట్టమొదటిగా నా కనుగుడ్డును వారి ముట్టినట్టు గనుక నిన్ను ఎవరు ఏమీ చెయ్యలేరు, నీ జోలికి ఏది కూడా రానే రాదు అని మనము విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు మనకు కావలసిన సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. ఒకానొక వ్యక్తి, చాలా యూదా మతములో చాలా ప్రావీణ్యత కలిగిన వ్యక్తి సౌలు అనే వ్యక్తి ఉన్నాడు. ఎవరైతే క్రైస్తవులుగా మార్చబడ్డారో, యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్నారో, వారిని ఈ వ్యక్తి ఏమి చేసేవారంటే చంపేసేవాడు. ఎవరైతే క్రైస్తవులు కనబడితే వారిని సంహరించాలని తిరుగుతున్న వ్యక్తిగా ఉన్న ఈతను ఒకానొక సమయంలో దమస్కు మార్గమున వెళ్తూ ఉండగా దేవుడు కనుగొన్నాడు. దేవుడు ప్రత్యక్షము కాగానే దేవుని యొక్క ప్రసన్నతను చూచి అక్కడే దమస్కు మార్గమున కిందపడి తన కళ్ళు కనబడలేదు. అప్పుడు అంటున్నారు, ఎవరయ్యా నన్ను తాకినది, నాకు కనబడినది ఎవరు అంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా నువ్వు నన్నెందుకు హింసించుచున్నావు? అప్పుడు ఆ సౌలు అన్నాడు, ప్రభువా, నేను నిన్ను ఇంత శక్తి కలిగిన దేవుడను, నువ్వు ప్రత్యక్షమైతే నేను తట్టుకోలేనంత వ్యక్తిని, నేను నిన్ను ఏమైనా అన్నానా? ఏమి చెయ్యలేదే, నువ్వు అంటున్నావు సౌలా నన్ను ఏమి చేస్తున్నావు అంటున్నావే అని అంటుంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు అన్నారు ఒక మాట, నీవు నా ప్రజలను ముట్టితే నన్ను ముట్టినట్టు గనుక నేనే రంగంలోనికి రావాల్సి వచ్చింది, కాబట్టి వచ్చి మాట్లాడుతున్నానని చెప్పినప్పుడు దేవుడు కనబడగానే సౌలు యొక్క కన్ను దృష్టే ముయ్యబడ్డాయి. కాబట్టి మనం గమనించవలసినది ఏంటి అంటే,
మనకెదురుగా ఉన్న శత్రువు ఎంత వ్యక్తి అయినా, ఎంత బలము గల వ్యక్తి అయినా, మనకున్న ఆపదలు చాలా భయంకరమైనవైనా, మనకున్న నిందలు అవమానాలు ఎంత ఘోరమైనా, మన దేవుడు తన కనుపాపను వలె మనలను కాపాడే దేవుడని జీవిత కాలమంతా గుర్తించుకోవాలి. ఆదివారం, బుధవారం, శనివారం, మిగతా వారాలు కూడా ఈ యొక్క ఉపవాస దినములలో కూడా వాక్యం వింటున్నాం. మనం చేయవలసింది ఏంటి అంటే, వింటున్న వాక్యాన్ని పాట పాడామొచ్చి ఆరాధన చేశాము, ఇంకా వాక్యం విని వెళ్ళిపోయి మర్చిపోకూడదు. కానీ ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడు, మూడవ దినమున ఉపవాసము రోజున నాతో ఏమన్నాడు, కనుపాప వలె కాపాడుతానన్నాడు. కాబట్టి ఏ శత్రువు నా మీదకి ఏమీ చెయ్యలేడు అని విశ్వాసం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నారు, ఎంత విశ్వాసం కావాలి? కొండంత విశ్వాసం ఉంటే నిన్ను స్వస్థపరుస్తా అన్నాడా? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, నిన్ను నేను బాగు చేసేదను అని దేవుడు చెప్పాడు. మనకి ఈ దినాన ఎంత విశ్వాసం ఉండాలి? ఆవగింజంత ఉంటే చాలు. ఎందుకంటే ఒకానొక సమయంలో ఒక తల్లిగారు చాలా భక్తిపరురాలే ప్రార్థన చేసిందంట. ప్రార్థన చేసి విశ్వాసాన్ని పరీక్షించిందంట. ఏం చేసిందమ్మా? విశ్వాసాన్ని పరీక్షించింది. పరీక్షించి చేసిన పని ఏంటి అంటే, ప్రార్థన అయిపోయింది మందిరంలో, మనలాగానే ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటి ఎదురుగా ఒక కొండ ఉందంట. అయితే ఆమె ఏం చేసిందంటే, పాస్టర్ గారు ఏమన్నారు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, నాకు కొండంత ఉంది అనుకునింది. దేవుడు ఏమన్నాడు, ఆవగింజంత ఉంటే చాలు అన్నాడు. ఈమె కొండంత విశ్వాసం అనుకొని ఇంటిలోకి వెళ్ళి రాత్రి అయిపోయింది, కొండను చూస్తూ ఉంది. దేవా, నాకు చాలా విశ్వాసం ఉంది, పాస్టర్ గారు ఆవగింజంత అన్నారు, నాకు కొండంత ఉంది, రేపటి దినమున నేను మరలా వచ్చి తలుపులు తెరిచే లోపల ఆ కొండ ఉండకూడదు అని తనలో తాను అనుకునేది. ఆ యొక్క డోరు మూసేసి ఇంటిలో వెళ్ళి పడుకొని చాలా విశ్వాసరాలి, నేను మార్నింగ్ లేవగానే కొండ వెళ్ళిపోవాలి అనుకున్నది. వెళ్ళిపోతుంది అనుకునింది. అప్పుడు టెక్నాలజీ కూడా లేదు, ఫోన్స్ లేవు. ఒకవేళ ఫోన్స్ ఉంటే హలో కొండ వెళ్ళిపోతుందని చెప్పేవారు ఉండొచ్చేమో. అయితే ఆ తల్లిగారు పాపం ఇంట్లో పడుకొని ఉన్నారు. ఉదయకాలమున డోర్ తెరవగానే కొండ అక్కడ ఉంది. లోపల అనుకుంటా ఉందంట మనసులో, నాకు తెలుసు ప్రభు ఆ కొండ పోదని, కానీ పోవాలని నమ్మాను. ఇప్పుడు ఆ తల్లిగారు నమ్మారా, అవిశ్వాసంతో ఉన్నారా? తెలుసు ప్రభువా అని ఉదయకాలమున చెప్పింది అంటే ఆమెలో ఏముంది? అవిశ్వాసం ఉంది. ఒక దైవ సేవకురాలు ఒక గవర్నమెంట్ వారి దగ్గరికి వెళ్ళి, నేను ఒక మంచి పని కొరకు ఒక ఆశ్రమాన్ని, మందిరాన్ని కట్టాలనుకుంటున్నాను, నాకు ఒక స్థలము కావాలని అడిగినప్పుడు కొంతమంది కల్పించుకొని ఒక ప్రాంతాన్ని ఇచ్చారు. ప్రాంతాన్ని ఇచ్చినప్పుడు ఏమైందంటే అది కొండ ప్రాంతాన్ని ఇవ్వగా ఆ యొక్క గవర్నమెంట్ వాళ్ళు కొంతమంది కలిసి ఆ స్థలము దగ్గరికి, కొండ దగ్గరికి తీసుకెళ్లారు. ఈమె అనుకున్నది, నేను ఒక్కదాన్నే పరిచర్య సేవ చేస్తున్నాను, నాకు సపోర్టు లేరు, నన్ను చూసిన వారు ఏదో మంచి స్థలం ఇస్తారనుకొని ఉంటే ఒక కొండనిచ్చారు. ఆమె కొండ చుట్టూ తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. చాలా బాధపడింది. ఏంటి ప్రభువా, నాకేదో ఒక మైదానం, గ్రౌండ్ ఇస్తే ఏదో ఒక షీట్ వేసుకుందాం అనుకున్నా, కొండనిచ్చారేంటి అని బాధపడుతూ ఉంది. చాలా సంవత్సరాలు గడిచిపోయిన తరువాత ఆమెకు ఒక ఫోన్ వచ్చింది. ఆ స్థలం దగ్గరికి కొంతమంది ఆమెను పిలుచుకొని వచ్చారు. వారు అన్నారు ఒక మాట, అమ్మా, మీరు ఈ స్థలము ఎవరిదని మేము ఆలోచిస్తూ ఉంటే మీ గురించి మీదే అని మాకు తెలిసింది. అయితే మేము ఒక వంతెన, బ్రిడ్జి కట్టాలనుకుంటున్నాం. బ్రిడ్జి కట్టడానికి ఈ కొండ అడ్డం ఉంది, కాబట్టి ఈ కొండ కలిగిన ప్రాంతాన్ని మాకు ఇచ్చేయండి, మీకు కావాల్సిన ధనాన్ని ఇస్తానని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసం అంటే ఏంటి అంటే, దేవుడు కొండను కూడా తీసుకొని పక్కన పెట్టగలరు. ఎప్పుడు దేవుడు చేయాలనుకున్న కార్యమును చేస్తాడు. మనము విశ్వసించవలసినది
విశ్వాసం ఉంచాలి. ఆ స్త్రీ వలె వెళ్ళిపో అంటే పోయేది కాదు. కానీ హృదయంలో నిజముగా నమ్మిక ఉంచినట్లయితే, మనము నమ్మాము కాబట్టి దేవుడు కంటికి కనబడుతున్న ఆ సమస్యను కూడా తొలగిస్తాడు. ఎప్పుడు విశ్వాసం ఉంచాలి. అందుకే వాక్యం సెలవిస్తా ఉన్నది, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దేవుడైతే కను పాప వలె నిన్ను కాచి కాపాడుతానని అంటుంటే, ఈ దినాన నీ సమస్యను చూస్తున్నారా, ఇబ్బందిని చూస్తున్నారా, ఆర్థిక పరిస్థితులను చూస్తున్నారా, లేదంటే దేవుడిచ్చిన ఈ వాగ్దానము వైపు చూస్తున్నారా? ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి వెళ్ళేటప్పుడు జరిగిన సంఘటన, దేవుడు వారిని అరణ్య మార్గము నుంచి నడిపించాడు. చాలా భయంకరమైన ప్రాంతముల నుండి నడిపించిన వారి నమ్మకం కొన్నిసార్లు కొంతమంది త్రొట్టిల్లారు. కానీ చెప్పినటువంటి నాయకుడు మోషే విశ్వాసం ఉంచి దేవుని వైపు తిరిగి తన దృష్టిని దేవుని వైపు పెట్టినప్పుడు దేవుడు వారిని నడిపించి క్షేమముగా పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి తీసుకెళ్లారు. చాలా సంవత్సరాల క్రితం నేను ఒక మాట చెప్పాను మోరియా కొండ గురించి. మోరియా కొండ మీద ఏం జరిగిందండి? మోరియా కొండ అనగానే మనకు గుర్తు రావాలి అబ్రహాము. ఎవరు గుర్తు రావాలండి? ఆ మోరియా అనే ప్రాంతంను గుర్తు రాగానే అబ్రహాం గుర్తు రావాలి. జరిగిన సంఘటన ఏంటి అంటే, దేవుడు కానక సమయంలో అబ్రహాముకు ప్రత్యక్షమై ఒక మాట అన్నాడు, అబ్రహాము, నీకు లేక పుట్టిన కుమారుడు ఉన్నాడు కదా, ఎవరు? ఇస్సాకు. ఇస్సాకును తీసుకెళ్లి మోరియా అనేటువంటి ప్రాంతములలో ఒక కొండ పైన నీ కుమారుణ్ణి బలి ఇవ్వు అన్నాడు. ఏమి ఇవ్వమన్నాడు? ఎవరిని? తన కుమారుణ్ణి బలి ఇవ్వమన్నాడు. సరే, అబ్రహాముకి 100 సంవత్సరాలు ఉన్నప్పుడు, వృద్ధాపంలో ఉన్నప్పుడు పుట్టిన కుమారుడే ఇస్సాకు. అబ్రహాంకి లేక కుమారుడు పుట్టాడు. మనకు కూడా లేక కావాలనుకున్నది వచ్చిందనుకోండి, అది ఆ రోజు ఆదివారమే అనుకోండి, మందిరానికి వస్తామా? లేక వచ్చిన దానిని మనం ప్రేమిస్తామా? మనకు ఒక ప్రశ్న. లేక కావాలనుకున్నది చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూసాము, వచ్చింది. అది ఎంత గొప్పదైనా ఇచ్చిన దేవుణ్ణి మహిమపరచాలి. అయితే అబ్రాహాముతో దేవుడు అన్నాడు, నీ కుమారుడైన ఇస్సాకుని మోరియా అనే ప్రాంతంలోకి తీసుకెళ్లి బలి ఇవ్వమంటే, సరే ప్రభు అన్నాడు. ఆ కొండ ఎక్కుతా ఉంటే ఎవరెవరు వెళ్ళారో చెప్తాను, బాగా గుర్తుంచుకోండి. అబ్రహాము, ఇస్సాకుతో అబ్రహాముతో ఇద్దరు పనివారు ఒక కావాల్సిన కట్టెలు తీసుకెళ్ళి ఆ కొండను ఎక్కుతా ఉండేటప్పుడు అబ్రహాము ఒక మాట అన్నాడు, అదే చాలా విలువైనది. అబ్రహాము తన పనివారితో అన్నాడు, మీరు ఇక్కడనే ఉండండి అని చెబుతూ, నేను నా కుమారుడు వెళ్ళి మరలా వస్తాము అన్నాడు. దేవుడు ఏమన్నాడు? ఇస్సాకును బలి ఇవ్వమన్నాడు. అబ్రహాము ఏమన్నాడు? నేను నా కుమారుడు మరలా వస్తామన్నాడు. అబ్రహాము విశ్వాసము ఏమిటి అంటే, దేవుడు కొన్ని సంవత్సరాల క్రితం నీకు ఇవ్వబోతున్న ఇస్సాకు వలన నేను దీవిస్తాను, ఇస్సాకు సంతానమే నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. అదే ఇస్సాకును దేవుడు ఏమన్నాడు? బలి ఇవ్వమన్నాడు. సరే, అబ్రహాము ఇస్సాకును కొండ వైపు తీసుకెళ్లేటప్పుడు మీరు ఇక్కడనే ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి మరలా వస్తాము అనేది అబ్రహాము విశ్వాసం. మరలా వస్తామనేది విశ్వాసం. ఆ విశ్వాసానికి గుర్తు దేవుడిచ్చిన వాగ్దానం ఉంది. శోధన ఎదురైతే ఆ వాగ్దానం నెరవేర్చబడదని అవిశ్వాసం ఉండకూడదు, కానీ ఖచ్చితంగా జరుగుతుందని విశ్వాసం ఉంచాలి. వెళ్ళాడు. అయితే వెళ్ళేటప్పుడు జరిగిన సంఘటన, ఆ యొక్క కట్టల మీద ఇస్సాకును పడుకోబెట్టి కత్తి తీసుకొని ఇస్సాకు మీద వేసేటప్పుడు తండ్రి హృదయం ఏమై ఉంటుంది ఒకసారి గమనించారా? ఇంకా నా కుమారుడు లేడు,
నా కుమారుడు చనిపోయాడు అని తన హృదయంలో అనుకున్నాడు. బలి ఇచ్చేటప్పుడు ఒక మాట గుర్తొస్తూ ఉంటుంది. దేవుడేమన్నాడు? ఇస్సాకు వలన నేను నిన్ను దీవిస్తానని చెప్పాడు. కాబట్టి అబ్రహాము విశ్వాసం ఏమిటి అంటే, ఒకవేళ కట్టెల మీద పెట్టి ఇస్సాకును వధించి రెండుగా చేసి కాల్చి బూడిద చేసిన ఆ బూడిద నుండి దేవుడు మరలా ఇస్సాకును పుట్టింపగలడు అని అబ్రహాము విశ్వాసము. కాబట్టి నేను నా కుమారుడు మరలా తిరిగి వస్తాము అన్నాడు. ఆ కత్తి ఎత్తి బలి ఇచ్చేటప్పుడు దేవదూత ప్రత్యక్షమై, యెహోవా దూత, ఆపు, నువ్వు ఇచ్చేసావు బలి. ఎక్కడా? యాకోబు పత్రికలో ఉంటుంది. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చాను, అది అతడికి నీతిగా ఎంచబడెను. ఏ విధంగా ఎంచబడిందంట అండి? నీతిగా ఎంచబడిందంట. హృదయములో లేక పుట్టిన కుమారుడు బలి ఇవ్వడం జరిగినది. అయితే నిజమైన విశ్వాసం ఏమిటి అంటే, దేవుడు ఇస్తానంటే ఖచ్చితంగా ఇస్తాడు. అది ఏదైనా సరే. చాలా మంది గర్భఫలం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. వారు ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా ప్రార్థన చేస్తూ ఉంటారు. పరిస్థితి చూస్తే జరుగుట అసాధ్యం. చాలా మంది బంధువులు అడుగుతూ ఉంటారు, ఎప్పుడు శుభవార్త, ఎప్పుడు ఈ శుభవార్త? మ్యారేజ్ అయినటువంటి వారిని అడుగుతూ ఉండొచ్చు, ఏదైనా శుభవార్త చెప్తారా అని. కానీ దేవుడు ఇన్ని సంవత్సరాలు ఆగి ఉన్న కార్యములను నేటి నుంచి జరిగించునుగాక. వాక్యం వింటున్న వారందరి జీవితంలో ఇంతవరకు ముయ్యబడిన ప్రతి ద్వారము తెరవబడునుగాక. నమ్మిన వారు ఆమేనని చెప్దాం. ఎందుకు అంటే, కనుపాప వలె కాచి కాపాడే దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చుతాడు గనుక అబ్రహాము వలె నమ్మిక ఉంచి నన్ను నా దేవుడు కాపాడుతాడు. నేను వెళ్ళే ఏ సమస్యలోనైనా, ఏ ప్రాంతములోనైనా, ఎటు పరిస్థితిలోనైనా అని మనం ఆలోచన చేయాలి. ఒక మాట చెప్పి నేను ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. మనకున్న కొద్ది ధనాన్ని బట్టి మనము ఈ నెల ఎట్లా గడుస్తుందో అనుకుంటాం. మనం ఆలోచించాల్సింది మన దగ్గర ఉన్న కొంత ధనాన్ని బట్టి కాదు, కానీ మన దేవుని శక్తిని బట్టి నేను పోషింపబడుతాను, నేను దీవించబడుతాను అని నమ్మిక ఉంచినప్పుడు అదే నిజమైన విశ్వాసం. ఈ యొక్క ఉదాహరణ నేను ఒకసారి చెప్పాను. ఏంటి అంటే, ఎక్కడో దూర ప్రాంతంలో ఒక వ్యక్తి గాలిపటం ఎగిరేస్తున్నాడు. దూర ప్రాంతంలో ఎగిరేస్తుంటే మనకు కనపడుతుందా అండి? గాలి పటం కనపడుతుంది, దారం కనపడదు. అయితే దారం ఎవరికి కనపడుతుంది? ఎగిరేస్తున్న వ్యక్తి చేతిలో దారం ఉంది. విశ్వాసము కూడా అటువంటిదే. ఏంటి అంటే, నువ్వు బాగుపడతావు, నీకు ఆరోగ్యం వస్తుంది, గర్భఫలం వస్తుంది, స్వస్థత కలుగుతుంది, మంచి జరుగుతుందంటే ఇరుగు పొరుగు వారు ఎవరు నమ్మకపోవచ్చు. కానీ గాలిపటం ఎగరేసే వ్యక్తి చేతిలో దారం ఉన్నట్లు విశ్వాసము కూడా మనుషులలో ఉండకపోయినా నా దేవుడు నాకు సమస్తం ఇస్తాడని హృదయంలో నమ్మితే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. కను పాపవలే కాచి కాపాడే దేవుడు కావలసిన సమస్తాన్ని వాక్యం విని విశ్వసించు ప్రతి వారికి అనుగ్రహించునుగాక. ఈ వాక్యం మన ఆత్మీయ మేలుకై దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.